సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో హిందుత్వ ఫాసిస్టు శక్తులు కార్పొరేట్ల పూర్తి మద్దతుతో దూకుడుగా ముందుకు సాగుతున్న కాలం. అలాగే ఇది కార్మిక వర్గం, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల పోరాటం మరియు ప్రతిఘటనల కాలం. ఈ కాలంలో ట్రంప్ పరిపాలన యొక్క ఏకపక్ష సుంకాల దాడి చేస్తున్న కాలం. భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించడంలో కీలక వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న సమయంలో ప్రజలకు విశ్వ గురువుగా భావించే ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బలం గురించి చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేదా ఆయన మంత్రివర్గం ట్రంప్ యొక్క వాదనలను బహిరంగంగా తిరస్కరించలేదన్నారు. పార్టీలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకే తాను గుడ్డలు వాళ్ళంతా ఒకే గుడి పక్షులు. కానీ వాళ్ళు అధికారానికి రావడానికి ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అదేవిధంగా ఎన్నెన్నో రకాలైనటువంటి మోసాలు చేస్తారు. అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చక్కబెట్టుకోవడం ఎట్లా అని, చిక్కించుకోవడం ఎట్లా అని చూస్తారు. అందుకనే చూస్తున్నాం ఒక్కసారి అధికారానికి వచ్చినప్పుడు ఎన్ని వేల కోట్లకు పడేలేస్తున్నాడో మనం చూస్తాం. మన కళ్ళ ముందు కాబట్టి వాడే తిట్టుకుంటున్నారు. నువ్వు దొంగ అంటే గది దొంగమని వాడే తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి తింటాడు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ తింటాడు, వీళ్ళిద్దరిని బీజేపీ వాడు తింటారు, వీళ్ళిద్దరు కలిసి బీజేపీ వాడు తింటాడు. మనం అందరం చూస్తాం. కాబట్టి సహజంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ అంశాన్ని అన్యాయాన్ని ప్రశ్నించేది ఎంఎల్ పార్టీలు. కాబట్టి ఎంఎల్ పార్టీలు లేకుంటే మంచిది. ప్రజల్ని చైతన్యం చేస్తారు, ప్రజల్ని ఒకటి చేస్తారు, అదేవిధంగా ప్రజల్ని వాళ్ళ హక్కుల కోసం నిలబడమంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు 57 లక్షల కోట్ల జిఎస్టీని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పెట్టుకుని జిఎస్టీ రూపంలో తీరా బీహార్ ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ పాలన పట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిఎస్టీలో కొన్ని రాయితీలు ఇచ్చి ఇలా చాలా ఘనమైన పని చేస్తున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రభుత్వం ఒక నిజంగా ఉండి 57 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర, సామాన్యులు, మధ్యతరగతి దగ్గర వసూలు చేసినటువంటి దాని మీద విచారం వ్యక్తం చేయాలా, ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జిఎస్టీలో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా ఇవ్వకుండా కోత విధించడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి మేము భావిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా తాత్సర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా దాదాపు 20 నెలల నుంచి గ్రామ పంచాయతీలను ఖాళీగా ఉండి నిధులు లేక అఘోరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎన్నికలు జరపాలా. అదేవిధంగానే తాను ఇచ్చినటువంటి వాగ్దానం 42% బీసీ రిజర్వేషన్లు ఏదైతుందో అది కూడా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే ఇలా యూరియా అనేటువంటిది ఏదైతుందో చాలా తీవ్రమైన కొరతలు ఎదుర్కొంటుంది. ఈ కొరతలో భాగంగానే బ్లాక్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి 12 లక్షల టన్నులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చి ఇలా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మేరకి యూరియా తగిన కాలంలో సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ క్యూ లైన్లో ఉండడం, అదేవిధంగా అనేక ఇబ్బందులు పడటం, కుట్టుకోవడం అనేటువంటిది చేస్తున్నారు. మరోపక్క డీలర్లు కానీ కొంతమంది ఇది వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా ఉన్నాయి. దీని ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అయితే ముందు చూపు లేనటువంటి తనం, సరైనటువంటి సరఫరాలో సరైనటువంటి పద్ధతులు అవలంబించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడే రామగుండంలో ఏదైతే యూరియా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉందో అది మూతబడి అది ఉత్పత్తికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతుందో దీన్ని కూడా సకాలంలో గుర్తించి తగిన టెక్నికల్ లోపాన్ని సవరించుంటే ఇప్పటికే యూరియా ఉత్పత్తి అయ్యేది రాష్ట్ర ప్రభుత్వానికి అందేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో తీవ్రమైన వైఫల్యం జరుగుతుంది. అదే ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఒక ప్రకటించకుండానే అత్యవసర పరిస్థితిని విధిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళ మీద అనేక ఆంక్షలు పెడుతుంది, అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది.
మరోపక్క తనకు ముస్లిమ్స్ మీద మైనార్టీలు అనేటువంటి దాడులు చేయడమే కాకుండా మరోపక్క ఈ దేశంలో ప్రశ్నించి పోరాడేటువంటి కమ్యూనిస్ట్ విప్లవకారుల మీద కూడా వేటాడి చంపుతున్నటువంటి దుస్థితి ఉంది. వాళ్ళు చర్చలు ప్రతిపాదించిన చర్చలు కూడా అంగీకరించకుండా నరమేధం కొనసాగించేటువంటి వైఖరి అనుసరిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో వెంటనే చర్చలు జరిపి నరమేధాన్ని ఆపి ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాం. కుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ మీద కుటుంబాలే దాడులు చేసి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కింది వర్గాల వాళ్ళకే కొన్ని పనులు నిర్ణయించబడి సాంప్రదాయంగా వాళ్లే చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అవి పారిశుద్ధ్య పనులు కానివ్వండి, పార్టీ పనులు కానివ్వండి, ఇట్లాంటి పనులన్నీ కూడా దళిత వర్గాల ప్రజలే చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఇంకా నెలకొంది. అందుకని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ దీని గురించి చర్చించింది. ఇది వాళ్లకు కేటాయించినటువంటి పని కాదు, ఇది అందరూ చేయాల్సినటువంటి పని. అది కూడా ఒక శ్రమలో భాగం. మరుగుదొడ్ల శుభ్రం కానీ లేదా పారిశుద్ధ్య పనులు కానీ ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలు చేయాల్సినటువంటి పనులు. అది ఒక వర్గం ప్రజలే చేయాలని చెప్పి దళితులకే వాటిని కేటాయించడం అనేటటువంటి సరైనది కాదు అనేటటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 నుండి 30 వరకు ఈ పార్టీ పనులు, పారిశుద్ధ్యం పనులు, అట్లాగే కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంటలను పిలిచి వాళ్ళని అభినందిస్తూ ఒక కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ 24 నుండి 30 వరకు ఈ కుల నిర్మూలనలో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు అందరితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనాలి, భాగస్వాములు కావాలి. ఆ చైతన్యాన్ని అందరి పనులు చేయాల్సినటువంటి పనులు అనేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనాలనేటటువంటి విజ్ఞప్తి చేస్తాము.